దేవునికి మహిమ కలుగునుగాక. రక్షకుడు, పాప విమోచకుడు మన యేసు క్రీస్తు ప్రభువారు చక్కగా ఈరోజు మనతో మాట్లాడబోచున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి మాటలో ఒక మాట చూద్దాము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనబోబడను. ఈ రోజుల్లో చూసినట్లయితే ఇదిగో ఆయన శోధించబడ్డాడు. లోక మహిమను చూశాడు, వద్దనుకున్నాడు. లోక అందము చూశాడు, వద్దనుకున్నాడు. ఇదిగో ఇవన్నీ కూడా లోక రాజ్యమును, అధికారము నీకు ఇస్తా అని చెప్పి సాతాను గాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి శోధిస్తే ఆ శోధనకు పడిపోలేదు మన యేసు ప్రభు. అందుకే భయంకరమైన శోధనలు వచ్చాయి. రక్తము చిందించాడు, బాధలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, ఆకలి కోర్చుకున్నాడు, నిద్ర కోర్చుకున్నాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, ఉదయం అంతా సువార్త చేశాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎక్కడ కూడా ఉప్పొంగలేదు, ఎక్కడ కూడా గర్వించలేదు, ఎక్కడ కూడా నేను అని చెప్పలేదు ఆయన. అందుకే అంత గొప్ప సేవ చేయగలిగినాడు. అంత ప్రపంచం దేశంలో ఉన్న ప్రతి ప్రజను రక్షించగలుగుతున్నారు ఆయన నామం. ఆయన నామము నువ్వు ఉచ్చరిస్తే చాలు ఆశీర్వదించబడతావు. ఆయన నామము నువ్వు ఉచ్చరిస్తే చాలు దయ్యముల నుంచి విడుదల పొందుకుంటావు. ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు ఇదిగో నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన శోధించబడుటకు ఇష్టపడ్డాడే తప్ప ఆ శోధనలో పడిపోలేదు. మనం శోధనలో ఉన్నప్పుడు మనం పడిపోతాం, మనం శోధనలో ఉన్నప్పుడు మనం కూలిపోతాం, మనం శోధనలో ఉన్నప్పుడు మనం కురింగిపోతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పడిపోలేదు. లోక మహిమ అంతటి చూశాడు, కానీ నా దేవుని తండ్రి పాదాలు పట్టుకుంటానే తప్ప నువ్వు చెప్పినట్టు నేను చేయను సాతానుడా పో అని చెప్పాడు. రొట్టెలాగినట్టు ఆజ్ఞాపించి రాలేనని చెప్పాడు సాతాను గారు చెప్పాడు. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవించగలడు తెలుసా నీకు అని చెప్పి సాతానుడా పో అని చెప్పి అన్నాడు. వాడు ఓడిపోతాడు. వాక్యం ద్వారానే వాడు మనతోటి మాట్లాడతారు. ఈ రోజుల్లో చాలా మంది తయారైపోయారు. వాక్యం ద్వారానే మనల్ని శోధించుటకు చాలా మంది, చాలా డినామినేషన్స్ తయారైనాయి. అందుకే విజ్ఞాపకం చేస్తున్నాను, ఏ డినామినేషన్ నమ్మద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు అనుసరించాలి, ఆయన మాటలు అనుసరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఎవడైనా మనల్ని శోధించుటకు వాక్యము ద్వారానే వచ్చి మాట్లాడాలని చూస్తూ ఉంటాడు, కానీ వాడిని మనం నమ్మకూడదు. దేవుడు నీకు ఏ వాక్యాన్ని అయితే ఇస్తాడో, ఏ దర్శనం అయితే ఇస్తాడో, ఏ ప్రత్యక్షత అయితే ఇస్తాడో దాన్ని నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప ఫస్ట్ నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నువ్వు శోధన భరించే విధంగా ఉండాలి, ప్రార్థించే విధంగా ఉండాలి, శోధనను జయించే విధంగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు పడిపోయి పాపంలో, లోకంలో వాటి వైపు చూసి నాశనం కాకూడదు, నరకానికి పోకూడదు. ఎవరిని చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఈయన శోధించబడ్డప్పుడు తండ్రి వైపు, వాక్యం వైపు చూశాడు. వాక్యం ద్వారా వచ్చి మాట్లాడిన ఆ వాక్యానికి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మంచి వాక్యం మాట్లాడినాడు. ఆయన జయించాడు. ఆయన గొప్ప అభిషేకం పొందుకున్నాడు. ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి, ఆహారం నీళ్లు లేకుండా ఉండి ప్రార్థించి, తండ్రి చిత్తాన్ని తీసుకొని, తండ్రి శక్తిని తీసుకొని, తండ్రి అభిషేకాన్ని తీసుకొని ఒక గొప్ప పరిచర్య చేశాడు ఈ లోకములో. ఈ రోజుల్లో అందుకే నన్ను పోలి జీవించాడంటే అదే, శోధించబడుతూ లోకాన్ని జయించాలి, శోధనను కూడా జయించాలి. కానీ శోధనలో ఉన్నప్పుడు లోకంలో, పాపంలో, పాత అలవాట్లకు పోతా, నేను తాగుతా, నేను తింటా, నేను వ్యభిచారం చేస్తా, నేను దొంగతనం చేస్తా, ఇంతకుముందు ఆ పని చేసినప్పుడు అన్న మంచిగుంటిని అని అట్లా పోయేటోళ్ళు తాగుబోతులుగా, లంగలుగా, దొంగలుగా, వ్యభిచారులుగా ఉన్నోళ్ళని దేవుడు పిలిచి సేవలో వాడుకుంటానని చెప్పి ఏదో మంచి ఆధిక్యత ఇస్తే దాన్ని కాపాడుకోకుండా మా అయ్య చచ్చిపోయిన వాడు తాగుతా, మా అవ్వ చచ్చిపోయింది నేను తాగుతా, మా తాత చచ్చిపోయాడు నేను తాగుతా. వద్దు. ఈ పిచ్చి చేష్టలు, ఈ పిచ్చి శోధనలు వచ్చినాయని చెప్పి, శ్రమలు వచ్చినాయని చెప్పి వెనక తట్టు తిరిగి త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, లంగగా నువ్వు మారిపోకూడదు. ఆ దేవునికి ఇష్టం లేదు, ఆ దేవుని చిత్తం కాదు. నువ్వు మారు మనసు పొందు, తిరిగి దేవుని సన్నిధానంలో మోకరించు, నీ పాపం ఒప్పుకో, నీ అలవాట్లను విడిచిపెట్టు. ఇదిగో పశ్చాత్తాపమునందు ప్రభు పాదాలు పట్టుకో. ఇదిగో దేవునికి మొక్కు. ఆయన మరలా పరిశుద్ధపరిచి, మరలా నిన్ను అభిషేకించి, మరలా నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే గొప్ప అభిషక్తుడు, గొప్ప అభిషేకం కలిగిన వాడు. లోకాన్ని జయించి అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడు మన క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయావా?
నువ్వు దిగజారిపోయావా, వెనుక తట్టు తిరిగావా, ఇదిగో పాపములో ఉంటున్నావా, లోకములో ఉంటున్నావా, నిన్ను యేసు పిలుస్తున్నాడు. నువ్వు మార్పు చెంది ఆయన వైపు తిరుగు. దేవుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు రక్షించబడుదువుగాక, నువ్వు మార్చబడుదువుగాక, నువ్వు బాగుపడుదువుగాక, నువ్వు దేవుని సన్నిధికి చేరి మరలా అభిషేకించబడి గొప్ప సేవ చేయుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.